హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెవిల్ రాజా. ముందుగా మన డెవిల్ జర్నీ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మన తెలుగు డెవిల్ లవర్స్ అందరూ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే భయంకరమైన సంఘటన 2022 ఫిబ్రవరి 10న మన హైదరాబాద్లోని కుక్కడపల్లిలో ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ కి ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉండడం వలన అందరూ చాలా టెన్షన్ పడుతూ చదువుకుంటున్నారు. ఇక విద్యార్థులకు బయట అవుటింగ్స్, పేరెంట్స్ విజిటింగ్స్ కూడా లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. ఆ కాలేజీ హాస్టల్లో 200 మందికి పైగా అమ్మాయిలు చదువుతుండేవారు. వాళ్ళు కాలేజీలో పెట్టే టార్చర్ కి, హాస్టల్లో ఉండే వైలెన్స్ కి వాళ్ళు ఎప్పుడూ చాలా భయపడుతూ డిస్టర్బెన్స్ గా ఉండేవారు. విద్యార్థులంతా ఆ కాలేజీని ఒక జైల్లో ఫీల్ అయ్యేవారు. లక్షల్లో ఫీజులు కట్టి జైలు లాంటి హాస్టల్లో ఉన్న బాధితుల్లో నేను ఒకరిని. మీ ఇంటర్మీడియట్ కాలేజీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక రోజులాగానే యథావిధిగా రాత్రి 10 గంటలకు స్టడీ అవర్ అయిపోగానే అందరూ హాస్టల్కి వెళ్ళారు. అందరూ పడిపోగానే వారికి భయంకరమైన అరుపులు వినపడడం స్టార్ట్ అయ్యాయి. అందరూ ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. 5 నిమిషాల పాటు అరుపులు అలానే వినపడుతున్నాయి. ఒక్కసారిగా అరుపులు కాస్త ఏడుపుగా మారాయి. ఎవరో భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. చాలా బాధతో గట్టిగా ఏడుస్తూనే ఉన్నారు. వెంటనే ఒక్కసారిగా గజ్జల శబ్దం వినపడుతుంది. ఆ తర్వాత ఎలాంటి శబ్దం లేదు. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. విద్యార్థులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎవ్వరు కూడా డోర్ ఓపెన్ చేసి బయట ఏం జరుగుతుందో చూసే ధైర్యం చేయలేదు. మరునాడు ఉదయం 6 గంటలకు అందరూ శైవాలకు వెళ్ళారు. కానీ వారు ఎవ్వరూ చదవడం లేదు. అందరికీ నైట్ వినపడిన ఆ అరుపులు, ఆ గజ్జల శబ్దం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. ఇక కొంత సమయానికి టిఫిన్ బ్రేక్ ఇవ్వడంతో అందరూ మెస్సాలకు వెళ్తూ ఉన్నారు. మెస్సాల మెట్ల పక్కన ఒక అమ్మాయి పడిపోయింది. వెంటనే అమ్మాయిలందరూ గట్టిగా అరవడంతో టీచర్స్, ప్రిన్సిపల్ అందరూ ఒక్కసారిగా అక్కడ వచ్చి చూడగా అక్కడ పడిపోయి ఉన్నది షార్లా అనే ఒక ఎంపీసీ ఎంసెట్ చదువుతున్న అమ్మాయి. ఇక వారందరూ ఆ అమ్మాయిని మెడికల్ రూమ్కి తీసుకెళ్లగా కొంతసేపటికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. వెంటనే ఆ అమ్మాయిని కాలేజీ ప్రిన్సిపల్ మేడం, ఏం జరిగిందమ్మా, ఆ మెస్సాల్లో ఎలా పడిపోయావు అని అడిగింది. వెంటనే ఆ అమ్మాయి, నేను మెస్సాలకు వాటర్ కోసం వెళ్ళాను. ఒక్కసారిగా నేను వెనక ఎవరో వచ్చి నేను గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా అక్కడ 3 దయ్యాలు ఉన్నాయి. నా జుట్టు పట్టుకొని గట్టిగా నన్ను కొడుతూనే ఉన్నాయి అని చెప్తూనే సాగి ఏడుస్తూ ఉంది. భయంతో ఉనికిపోతూ ఉంది. ఈ హాస్టల్లో దయ్యాలు ఉన్నాయి, మీరు ఈ హాస్టల్ నుంచి వెళ్ళిపోయింది, ఈ హాస్టల్లో దయ్యాలు ఉన్నాయని అరుస్తూనే ఉంది. ఇది మిగతా విద్యార్థులందరూ ఉన్నారు. భయంతో ఉనికిపోతూ ఉన్నారు. ఇక ప్రిన్సిపల్ మేడం ఆ అమ్మాయి పరిస్థితి బాగలేదని వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఆ అమ్మాయిని ఇంటికి పంపించారు. టీచర్స్ యథావిధిగా క్లాసెస్ చెప్తూనే ఉన్నారు. కానీ అందరు అమ్మాయిల మనసులో భయం నిండిపోయింది. ఇక మధ్యాహ్నం 4 గంటలకు ఒక్కసారిగా బాత్రూమ్ నుంచి గట్టిగా ఎవరో ఒక అమ్మాయి అరుపులు వినిపించాయి. ప్రిన్సిపల్ మేడంతో సహా అందరూ అక్కడికి వెళ్లి చూడగా ఆ బాత్రూమ్ వాళ్ళపై ఇలా రాసి ఉంది, ప్రియ, దివ్య, మనీష, మీరు హాస్టల్ విడిచి వెళ్ళిపోండి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తాం. ఇక అది చూసిన వారందరూ ఎవరు రాశారు, అందరూ క్లాస్ లోనే ఉన్నారు, మన హాస్టల్ బయట నుంచి కూడా ఎవరు రాలేరు, అసలు ఏం జరుగుతుంది అని స్టూడెంట్స్ కి, ప్రిన్సిపల్ మేడం కి ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. అందరూ భయాందోళనకు గురయ్యారు. ఇక ప్రియ, దివ్య, మనీష భయంతో ఏడుస్తూ ఉన్నారు. మేము ఇంటికి వెళ్తాం, మిమ్మల్ని పంపించండి, మా నాన్నకు కాల్ చేయండి అని ప్రిన్సిపల్ మేడం ఎంత బతిలాడినా వినడం లేదు. ప్రిన్సిపల్ మేడం మాత్రం మేము ఉన్నాం కదా, ఏం భయపడకండి అని వారు నచ్చ చెప్పి ధైర్యం చెప్తూనే ఉంది. కానీ ప్రియ, దివ్య, మనీష భయంతో ఏడుస్తూనే ఉన్నారు. అందరిలోనూ ఒకే భయం. చూస్తుండగానే రాత్రి సమయం వచ్చేసింది. అందరూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నారు. సరిగ్గా 12 గంటలకు మరలా భయంకరమైన అరుపులు వినపడం స్టార్ట్ అయ్యాయి. హాస్టల్లో ఉన్న అన్ని రూమ్ డోర్స్ గట్టిగా కొడుతున్న శబ్దం వస్తుంది. ఇక ప్రిన్సిపల్ మేడంతో సహా కొంతమంది ఆ రోజు హాస్టల్లోనే ఉన్నారు.
అందరూ ఒక్కసారిగా అన్ని లైట్స్ ఆన్ చేసి బయటకు వచ్చి చూడగా ఒక అమ్మాయి గజ్జలు పట్టుకొని పరిగెడుతూ ఉంది. అందరూ కలిసి ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారు, తాడుతో కట్టివేశారు. కానీ ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. ఆ గజ్జలు పట్టుకొని పరిగెత్తిన అమ్మాయి పేరు కావ్య. కావ్య అరుపులకి హాస్టల్లోని వారంతా భయపడిపోతూ ఉన్నారు. ఇక కావ్యాన్ని ఒక రూమ్ లో ఉంచి అందరూ పడుకున్నారు. ఇక ఉదయాన్నే కావ్య వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి జరిగింది అంతా వివరించారు. కావ్య వాళ్ళ అమ్మా నాన్న ముందే రాత్రి ఎందుకు అలా చేశావు, ఎందుకు అలా అరుస్తూ పరిగెడుతున్నావు అని గట్టిగా అడిగింది. దానికి కావ్య నేను ఏమీ చేయలేదు, నాకేం తెలియదు అని భయపడుతూ చెప్పింది. కావ్య వాళ్ళ అమ్మా నాన్న మా అమ్మాయికి ఏమీ తెలియదు, మీరే ఏదో చేసుంటారు అని ప్రిన్సిపల్ మేడంతో గొడవ చేయడం ప్రారంభించారు. ఇక కావ్య వాళ్ళ నాన్న నా కూతురికి ఏదో దయ్యం పట్టి ఉంటుందని తన కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇక అందరూ కొంచెం ధైర్యంగా ఉన్నారు. కానీ ఆ అమ్మాయి అలా ఎందుకు చేసిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇక రోజు మొత్తం యథావిధిగానే నార్మల్ గా జరిగిపోతూ ఉంది. ఇక ఆ రోజు రాత్రి 12 గంటలకు రోజులాగానే ఒక భయంకరమైన అరుపులు ఏడుపులు వినపడడం స్టార్ట్ అయ్యాయి. ఇక విద్యార్థుల్లో భయం మరింత పెరిగింది. బయట ఎవరో భయంకరమైన గొంతుతో తలుపు తీయండి అని గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా తలుపులు తీయట్లేదు. గజ్జల శబ్దం మరింత ఎక్కువగా అయింది. కానీ ఎవ్వరూ తలుపులు తీయట్లేదు. అందరూ భయంతో వణుకుతూ ఏడుస్తూనే ఉన్నారు. హాస్టల్లో ప్రిన్సిపల్ మేడంతో సహా మిగిలిన ఎవరు టీచర్స్ లేకపోవడంతో అందరూ భయంతో డోర్లు లాక్ చేసుకొని బయటికి ఎవ్వరూ రాలేదు. గజ్జల శబ్దం ఇంకా ఎక్కువగా అయింది. ఏడుపు సౌండ్ ఇంకా పెరిగాయి. గట్టిగా ఏడుస్తూనే ఉన్నారు. గజ్జల శబ్దం మరింత ఎక్కువగా మారింది. ఒక్కసారిగా పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక ఆ రోజు రాత్రి మొత్తం ఎవరూ సరిగ్గా నిద్రపోలేదు. ఉదయాన్నే అందరూ భయంతో మేము ఇంటికి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించండి అంటూ ఏడుస్తూ ఉన్నారు. ఉదయాన్నే ప్రిన్సిపల్ మేడం రాగానే అందరూ భయంతో ఏడుస్తూ మేము ఇంటికి వెళ్తాం, మమ్మల్ని పంపించండి అంటూ ఏడుస్తూనే ఉన్నారు. మేడం వారందరికీ నచ్చ చెప్తూ ఏమీ లేదు, ఎవరో కావాలని చేస్తున్నారు, నేను మీతో ఉంటా కదా ఈ రోజు నుంచి, నేను చూసుకుంటా, ఏం భయపడకండి అని ప్రిన్సిపల్ మేడం వారికి ధైర్యం చెప్తూనే ఉంది. ఒక్కసారిగా హాస్టల్ వార్డెన్ మేడం అరుస్తూ భయపడుతూ ఇలా ఉంది, ప్రియా దివ్య మనీష కనిపించట్లేదు, హాస్టల్ మొత్తం వెతికాను అని చెప్పడంతో అందరికీ భయం ఇంకా మొదలైంది. వారందరూ ఒక్కసారిగా హాస్టల్లో ఏం జరుగుతుంది, శ్రావ్యాన్ని కొట్టింది ఎవరు, కావ్య ఎందుకు అలా చేసింది, ప్రియా దివ్య మనీష ఏమైపోయారు తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం ఎదురు చూడాల్సిందే. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తరువాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ డెవిల్ రాజా.